అటువంటి కాలం చెందిన వెహికల్ మన నోటీస్కి వస్తే ఇమీడియట్లీ ఏంటంటే మేము తగిన చర్య గురించి ఆర్టీఓకి రాస్తాం. ఆర్టీఓ ద్వారా ఏంటంటే దాన్ని ఇమీడియట్లీ సీజ్ చేసి ఆర్టీఓ గారికి తగిన చర్య గురించి ఆర్టీఓకు రాయబడింది. వాస్తవానికి మేము సార్ సిపి గారి ఆదేశానుసారం మేము స్పెషల్ డ్రైవ్ చేసినాము. మాతో పాటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది, టీజీఎస్పీ సిబ్బంది ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే హెల్మెట్ డ్రైవ్ మీద చేసినాము. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఏంటంటే హెల్మెట్ డ్రైవ్ చేయకముందు చాలా తక్కువ సంఖ్యలో హెల్మెట్ ధరించేవారు. ఇప్పుడు మార్పు వస్తుంది. చాలామంది ఏంటంటే ఒక 10 మందిలో ఆల్మోస్ట్ ఒక 5-6 హెల్మెట్ ధరిస్తే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించినట్టయితే ఇంతకుముందు ఏసీపీ సార్ చెప్పినట్టు వాళ్ళ ప్రాణాలు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఏంటంటే హెల్మెట్ రక్షించుకొని అంటే హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కింద స్ట్రాప్ ఉంటుంది, ఆ స్ట్రాప్ పెట్టండి. ఎప్పుడైనా అనుకోని ప్రమాదానికి గురైతే ఏంటంటే తలకు దెబ్బ తలగకుంటుంటుంది. కాబట్టి అందరు గమనించండి. మేము చేస్తున్న డ్రైవ్ వల్ల మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా వాళ్ళు కూడా మార్పు వస్తుంది, ప్రజలలో మార్పు వస్తుంది. ఇప్పుడిప్పుడే హెల్మెట్ ధరిస్తుంది. ఎలాగైతే రంజాన్ అప్పుడు మేము అవసరమైతే మా యొక్క పని గంటలు ఎక్కువ అంటే మనం ఉన్న పని గంటల కంటే ఎక్కువ పొడిగిస్తూ మేము ఎట్లాగైతే విధులు నిర్వహించామో ఇప్పుడు రాబోయే పండుగలను కూడా పురస్కరించుకొని అదేవిధంగా మేము అవసరమైతే ఎక్కువ కష్టపడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము చూస్తామని ఈ మాధ్యమం ద్వారా తెలియజేస్తాం.